హాయ్ అండి, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ ఛానల్. నేను మీ కవిత గణేష్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే మటన్ చుక్క ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మటన్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల అంటే మటన్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ పసుపు ఇంకా సాల్ట్ మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మటన్ని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మటన్లో నుంచి వాటర్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే మనం మటన్ ఉడికించడానికి సరిపడినంత వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టుకున్న తర్వాత 4 నుంచి 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రానిచ్చుకోవాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అందుకని ఇది ఉడికే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1.5 స్పూన్ పెప్పర్, 2 ఇంచు దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, ఒక ఇలాచి, 1/2 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మసాలా పౌడర్ చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిపోయిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా పౌడర్ రెడీ అయింది, అలాగే మటన్ కూడా ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్నటువంటి మటన్ని వాటర్తో సహా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా మనకి బాగా డ్రై అయిపోవాలండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఒక 5 to 10 మినిట్స్లో కల్లా మనకి ఇది బాగా డ్రై అయిపోతుంది. మీరు గ్రేవీగా కావాలన్నా కూడా మనం తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో వన్స్ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ చుక్క అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి రసంతో కానీ పప్పుతో కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye.